बीआरएस के वर्किंग प्रेसिडेंट व रियासती वजीर केटीआर ने कहा कि मोहम्मद अली शब्बीर असेंबली हलके कामारेड्डी से मुकाबला करने से घबरा रहे हैं। कोडंगल में नाच चलने वाला घोड़ा सिक्का रेवंत रेड्डी कामारेड्डी में कहा चलेगा। चीफ मिनिस्टर केसीआर की जानिब से मुकाबला करने का ऐलान करने के बाद असेंबली हलके कामारेड्डी सारी रियासत तेलंगाना का मरकज तवज्जो बन गया है। असेंबली हलके कामारेड्डी के माचारेड्डी मंडल गाजया टांडा में मुनक़िदा टीआरएस कारकुनों के इजलास से खिताब करते हुए इन ख्यालात का केटीआर ने इजहार किया। केटीआर ने कहा कि चीफ मिनिस्टर केसीआर की जानिब से कामारेड्डी से मुकाबला करने का ऐलान करने के बाद अपोजिशन का फ्यूज उड़ गया है। उन्होंने कहा कि कांग्रेस कायद मोहम्मद अली शब्बीर पहले बुलंद बाग दावे किया करते थे, अब मुकाबला करने से डर रहे हैं। वो तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर ए रेवंत रेड्डी को कामारेड्डी से मुकाबला करने का चैलेंज करते हैं और ये भी कहते हैं कि जो खोटा सिक्का कोरनगल में नहीं चला वो कामारेड्डी में कैसे चलेगा। कांग्रेस पार्टी तेलंगाना के अवाम से एक मौका देने की अपील की है। 11 मरतबा अवाम ने कांग्रेस को इख्तिदार सौंपा है। कांग्रेस पार्टी रियासत को तरक्की देने और अवाम के फलाह बहबूद के काम करने में पूरी तरह नाकाम हो गई है। अगर कांग्रेस पर भरोसा किया गया तो कर्नाटक की तारीख दोहराई जाएगी। अवाम ने अलहदा तेलंगाना रियासत की तश्कील के बाद बीआरएस पर भरोसा किया। चीफ मिनिस्टर ने अवाम को भरोसे को कायम रखा। अभी तक 11 मरतबा तेलंगाना के 70 लाख किसानों के बैंक खातों में 77,000 करोड़ रुपए जमा किए गए। कांग्रेस के दौरे हुकूमत में बरकी रहने पर न्यूज हुआ करती थी, अब 24 घंटे मायारी बरकी सरबराह की जा रही है। अगर कांग्रेस और बीजेपी पर भरोसा किया गया तो तेलंगाना में हर तरफ अंधेरा छा जाएगा। तेलंगाना में चीफ मिनिस्टर केसीआर ने पैदाइश से अमवात तक अवाम के लिए फलाही स्कीमात को मुतारिफ कराया है। रियासत में तीसरी मरतबा बीआरएस की हुकूमत तश्कील पाएगी। उसके बाद सौभाग्य लक्ष्मी स्कीम के तहत हर खातून को माहाना 3,000 रुपए माली इमदाद फराहम की जाएगी। केसीआर इंश्योरेंस स्कीम के तहत सफेद राशन कार्ड रखने वाले गरीब अवाम को 5 लाख रुपए तक का इंश्योरेंस भी फराहम किया जाएगा। ఒకటే చెప్పినా నేనేం చెప్పినా అంటే మీరేం రంది పెట్టుకోకుండ్రి, గతంలో ఏ మాస్టర్ ప్లాన్ అయితే ఉండేనో అదే మాస్టర్ ప్లాన్ ఉంటది, కొత్త ప్రతిపాదన మొత్తం రద్దు చేసినామనే మాట కూడా నేను వాళ్ళకు వివరంగా చెప్పిన. దాంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పిన, చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇంచు భూమి ఉన్నా ఇంచు భూమి ఉన్నా దయచేసి అమ్ముకోకుండ్రి. ఒక్కసారి కేసీఆర్ గారు ఇక్కడ అడుగు పెట్టిండు అంటే మీ భూమి విలువ కనీసం ఒక 20-30 రెట్లు పెరుగుతుంది. దయచేసి ఇంచు భూమి ఉన్నా 100 గజాలున్నా 50 గజాలున్నా అమ్ముకోకండి, కాపాడుకొని మీ పిల్లలకి ఇచ్చుకోండి అని చెప్పిన నేను. అందులో ఒక దళిత సోదరుడు వచ్చిండు, ఆయన అన్నాడు, అన్నా మరి నాకు అసైన్డ్ భూమి ఉన్నది, నా సంగతి ఏంది అన్నాడు. నేను ఆయనకు ఒకటే చెప్పిన, తమ్ముడు నువ్వు మా మేనిఫెస్టో చూసినావా, కేసీఆర్ భరోసా కింద మేమిచ్చిన హామీ చూసినావా అని అడిగిన. ఏం చూడలేదన్నా. ఏంది అన్నాడు. ఏంది అంటే ముచ్చటగా 3వసారి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి కాగానే అసైన్డ్ భూముల మీద కూడా దళితులకు గిరిజనులకు పూర్తి అధికారం ఇచ్చి స్వేచ్ఛగా వాళ్ళు అమ్ముకోవడానికి కానీ తబాదల చేసుకోవడానికి కానీ అధికారం ఇస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా మీ భూమిని మీరు కాపాడుకోండి, అమ్ముకోకండి, మీ పిల్లలకు ఆస్తిగా ఇయ్యండి అని ఆ దళిత సోదరుడికి కూడా నేను చెప్పిన. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే కామారెడ్డి ఒక కామారెడ్డే కాదు, కేసీఆర్ కామారెడ్డికి వస్తే ఏమవుతుంది? అరే నీకు లొల్లి పెట్టకరా బాయ్, నీ దండం పెడతా. అరే వాడిని ఎవరో నాగవట్టరు పక్కకన్నా గుంజుకపోయారు చెప్తా ఉన్నాడు. అరే ముజిబ్ భాయ్ తుమారే లోగా లేకే జాओ, నీ వాటికి వెళ్ళి వచ్చినట్టున్నారు వాళ్ళంతా. ముజిబ్ భాయ్ మనుషులేనా మీలంతా? అర్థమైంది రా బాయ్ నీ లొల్లి. ఇంకో అరే రే నీ లొల్లి పాడు గాను, నాకు ఇక్కడ మైక్లో మొత్తుకుంటున్నా, నాకంటే ఎక్కువ గట్టి కొడుతున్నావు. ఆరిఫ్ ఫిరోజ్ జరా ఖాముష్ బయటో బడే బాయ్, జరా చుప్ బయటో. ఇక్కడ ఒక మళ్ళా ఇక అరే జర్రా కొద్దిసేపు వాళ్ళ మ్యూట్ బటన్ వత్తుతా మేడం, మ్యూట్ బటన్ వత్తు వాళ్ళ మీద. ఒక కామారెడ్డి కేసీఆర్ గారు వస్తే ఒక కామారెడ్డిలో భూముల విలువలు ఎరుగుడు కాదు, యువతల పక్క ఎల్లారెడ్డోళ్ళు, తాడువాయి, గాంధారి, నగరు 1-2 కాదు, ఒక 50-60 కిలోమీటర్ల దాకా ఇక్కడ కూడా లాభం అవుతుంది. యువతలకి మెదక్ నియోజకవర్గం ఉంది, ఇడిదిక్కు కూడా లాభం అవుతుంది. అవతలకి నా నియోజకవర్గం ఉంది, సిరిసిల్ల, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, అక్కడ దాకా కూడా లాభం అవుతుంది. ఎందుకంటే మేమందరం కూడా హుషారుగాలమే కదా. ఒక్కసారి కేసీఆర్ గారు కామారెడ్డికి వస్తే ఏం చేస్తా, నేను కూడా సిరిసిల్ల ఎమ్మెల్యే కదా సార్,
జర మీ కాన్స్టిట్యున్సీ మీదకి వెళ్ళి మా కాన్స్టిట్యున్సీ దాకా 4 లేన్ల రోడ్ వేయి సార్ అని నేను కూడా వేయించుకోనా రేపు. గట్ల ఎవల తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి. పక్కకి నల్లమడుగు సురేందర్ ఉన్నాడు ఎక్కడ ఎల్లరెడ్ల, ఆయన కూడా హుషారుగాడు, ఆయన ఏం తక్కువడా, ఆయన ఏం చెప్తాడు రేపు, సార్ కామారెడ్డి మీదకి వెళ్ళి పోయే రోడ్డు దగ్గర ఉంటుంది సార్, మాకో 100 కోట్లు ఈసారి అని ఆయన ఎంచుకుంటాడు. యువతలకి మా పద్మా దేవేంద్ర రెడ్డి అక్కున్నది, ఆమె హుషారే, ఆమె కూడా వచ్చి అన్నానికి దండం పెడతా, జర మాకు కూడా పక్కకెళ్ళి కామారెడ్డి అవతలకే ఉంటుంది మాది, మా రామాయంపేట ఉంటుంది, అవతల కొద్దిగా దూరం మెదక్ ఉంటుంది, మాకు కూడా కొన్ని నిధులు అని చెప్పి అటు కూడా ఎంచుకుంటుంది. అంటే కామారెడ్డి కేసీఆర్ వస్తే ఒక కామారెడ్డి మారది, సిరిసిల్లకు లాభం అవుతుంది, ఎల్లారెడ్డికి లాభం అవుతుంది, మెదక్కు లాభం అవుతుంది.